బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక సమాచారం సేకరించింది సిట్. నిన్న రాజ్ కేశిరెడ్డి చాణక్యను 8 గంటల పాటు విచారించింది. ముందుగా ఇద్దరిని వేరువేరుగా విచారించిన సిట్ ఆ తర్వాత ఇద్దరిని కలిసి ప్రశ్నలు సంధించింది. దాదాపు 100కి పైగా ప్రశ్నలు అడక్క అన్నీ మీకే తెలుసంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఎల్లుండితో చాణక్య కస్టడీ ముగియనుండగా ఈ నెల 8 వరకు రాజ్ కేశిరెడ్డిని ప్రశ్నించనుంది సిట్. నిన్నటి విచారణలో కీలక సమాచారం సేకరించింది సిట్. గత ప్రభుత్వంలో నంద్యాలలోని ఎస్పీవై అగ్రోకు 1569.62 కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. ఎస్పీవై అగ్రో, సన్హాక్ ల్యాబ్స్, డీకార్డ్ లాజిస్టిక్స్ మధ్య 60 కోట్ల రూటింగ్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. జగన్ ఆదేశాలతోనే అరబిందో ఎస్పీవై అగ్రోకు 45 కోట్ల రుణం ఇప్పించినట్టు తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్టు ఖాతాల్లోకి డీకార్డ్ లాజిస్టిక్స్ ద్వారా 5 కోట్లు జమ అయినట్లు గుర్తించింది సిట్. తిలక్ నగర్ సంస్థ అత్యధిక అనుచిత లబ్ధి మార్కెట్ వాటా పొందినట్లుగా నిర్ధారించింది. ఈ సొమ్ములో ఎక్కువ ముడుపులు బంగారం రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలకు చేరినట్లుగా గుర్తించింది. ఇటు 300 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా అందించినట్లు అంచనాకు వచ్చింది సిట్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే సిట్ అధికారులు అయితే ఏపీ లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎటువంటి ఆధారాలను సేకరించారు శివ? మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం శరవేగంగా దర్యాప్తు చేస్తూ ఉంది. సిట్ అధికారుల బృందం ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి లోతుగా విచారణ చేస్తూ ఉంది. ఏదైతే పలు కంపెనీలకు సంబంధించి డేటా సేకరించడంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే విజయవంతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎన్నిసార్లకి సంబంధించి జరిగినా కానీ ఏదైతే కేశిరెడ్డికి సంబంధించి ఏమాత్రం కూడా విచారణకి సహకరించని పరిస్థితి కనిపించట్లేదు. అయితే ప్రభుత్వం మాత్రం, సిట్ అధికారులు మాత్రం వేగంగా దర్యాప్తునైతే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అనేక కంపెనీలకు సంబంధించి గతంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన కంపెనీలకు సంబంధించి లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ముడుపుల సొమ్ము వైట్లోకి మార్చేందుకు చాలా ఎత్తుగడలు అవలంబించినట్లు కూడా గుర్తించారు. అనేక అంశాలపై సిట్ ప్రశ్నలని సంధించే ప్రయత్నం చేస్తోంది. అయితే నంద్యాల ఎస్యూవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించి వైసీపీ హయాంలో 15,690 దాదాపు 1569 కోట్ల రూపాయల నిధులు మళ్లించినట్లు, అలాగే మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి సంబంధించి 5 కోట్లు డీకార్డ్ ద్వారా జమ అయినట్లు కూడా గుర్తించారు. అలాగే నిధులు మళ్లింపు, సినిమాలు తీయటం, బంగారం కొనుక్కోవడం, అలాగే పలువురు వెదుకర్లకి బంగారాన్ని పూర్తి స్థాయిలో కూడా గిఫ్ట్ రూపంలో ఇచ్చినట్లు అధికారులు అయితే గుర్తించారు. ఇంకా సమగ్రమైన విచారణకు అధికారులు అయితే దృష్టి పెడతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేశిరెడ్డిని 3 రోజుల పాటు విచారించిన సిట్ బృందం ఈ రోజు 4వ రోజు విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ శివ.